మంచిది. మనందరం కూడా ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ బుధవారం బైబిల్ స్టడీలో మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల యొక్క ధ్యానాంశములో నుండి నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ మీరు దర్శించి మాతో మాట్లాడి బలపరిచిన నీ ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయనా. ఈ పరిచర్ల వలన కలిగిన మహిమ, ఘనత, ప్రభావములన్నీ మీరే పొందినందుకు స్తోత్రాలు. నీ నామ ఘనత కొరకై సమస్త కార్యాలు మీరు చేసిన నీ ప్రేమ, కృప, కనికరము, దయ కొరకై స్తోత్ర. నీ చిత్తములో ఉన్న బిడ్డలందరినీ మీరు నడిపించినందుకు స్తోత్రాలు. వాక్యము నీది, మేమందరం నీ పిల్లలం. నీ సత్యవాక్యములో నుండి నీ బిడ్డలతో నాతో మీరు మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదము. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదము. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. ఏనాడు ఏయ్ దా ఏం కదలేరా. పరిశుద్ధులైన తండ్రి, నీ కుమారుని జ్ఞాపకం చేసుకోండి. విశ్వాసమందు బలమునిచ్చి నడిపించండి. నీ కృపను, కనికరమును, సమాధానం తోడించి నడిపించండి. డ్యూటీలో మంచి ఆరోగ్యం ఇవ్వండి. తెలివి, జ్ఞానం, వివేకం, సంయోచితమైన ఆలోచించి నడిపించండి. వాతావరణాలన్నింటిలో కృపను తోడించి నడిపించండి. యేసు నామమున నడుచున్నాము తండ్రి, ఆమేన్. రైట్ నానా. ప్రైజ్ లార్డ్. జాగ్రత్త. రైట్. ప్రైజ్ లార్డ్. మంచిదినైనా మనందరం కూడా మొదటి తిమోతి పత్రికలో 2వ అధ్యాయము 1 నుంచి 7 వచనాల వరకు మనందరం కూడా ఈ దినాన ధ్యానం చేసుకుంటున్నాము. ఇది కొత్త నిబంధనలో అన్నిటికంటే కూడా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. కొత్త నిబంధనలో ప్రార్థన జీవితాన్ని గురించి రాయబడినటువంటి అతి శ్రేష్టమైన 7 వచనాలు. ఇందులో 5 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇందులో ఉన్నాయి. ఇది న్యూ టెస్టిమెంట్ లో ప్రార్థన గురించినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి, అన్నిటికంటే అమూల్యమైనటువంటిది. ఈ మొదటి తిమోతి 2వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు. ఇవి అన్నీ మనకి తెలిసిన పదాల్లాగానే ఉంటాయి, కానీ దీని వెనక జరుగుతున్నటువంటి దేవుని యొక్క చిత్తాన్ని మనం చూడొచ్చు. అంటే అంత్య దినాల్లో ఒక సంఘానికి ఉండవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి జీవితం. ఇక్కడ నుంచి ఈ 2వ అధ్యాయం 1 వచనం నుండి ఇంచుమించుగా 6వ అధ్యాయం 2వ వచనం వరకు ఒక సంఘములో ఏ విషయాలు ఉండాలి, సేవకుడు ఒక సంఘాన్ని ఏ గుణాల ద్వారా నడిపించాలి, సంఘానికి ఉండవలసినటువంటి జీవితం, ఒక దైవజనుడికి ఉండవలసినటువంటి జీవితాన్ని గురించి సంపూర్ణంగా సంఘ పరిచర్యల గురించినటువంటి సంపూర్ణమైన సంగతులు ఈ 2వ అధ్యాయం 1 వచనం నుండి 6వ అధ్యాయం 2వ వచనం వరకు చెప్పబడి, ఈ టాపిక్ అంతా కూడా ఏ రోజు ఏ సెక్షన్ మిస్ అయినా సంఘంలో జరగవలసిన దేవుని కార్యాలు లేకపోతే దేవుని చిత్తం ఎలా మిస్ అవుతుందో మనం చాలా జాగ్రత్తగా గుర్తుపట్టగలగాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ లార్డ్. ఇది చాలా విలువైన టాపిక్. విన్నవారు ధన్యులు. శబ్దయంత్రం ద్వారా కూడా వింటున్న పిల్లలందరూ కూడా ధన్యులే. ఎందుకంటే అన్నిటికంటే అతి ప్రాముఖ్యమైనది సంఘ పరిచర్యలో
ఏ ఏ కార్యాలు జరగాలి అనేటువంటి విషయాలే ఇక్కడ నుంచి మనందరం కూడా చూసి నేర్చుకునేది. ఇక్కడ నుంచి ఈ 6 అధ్యాయాలు చాలా మంచి విషయాలు, చక్కటి విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఇదంతా కూడా సంఘ పరిచర్యలకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఇందులో చెప్పబడ్డాయి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి నాన్న, మనం 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు చదువుకుందాం. ఒక్కొక్క వచనం చదువుతున్నప్పుడు మీరు చక్కగా అర్థం చేసుకోండి. నేను ఈరోజు సెక్షన్లో 7 వచనాల్లో ఏ విషయాలు ఉన్నాయో ఆ సంగతులన్నీ కూడా క్లుప్తంగా నేర్చుకుందాం. మనము నెక్స్ట్ క్లాసులో నుంచి ఒక్కొక్క వచనాన్ని గురించిన సందర్భాలన్నీ కూడా నేర్చుకుందాం. ఇందులో అసలు ఈ టెక్స్ట్ వ్యూలో దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటి అనేది నువ్వు చదువుతున్నప్పుడు, వాక్యం చదివేటప్పుడు ప్రతి కొమ్ము, కామ, ఫుల్ స్టాపులన్నీ కూడా కౌంట్ చేసుకుంటూ వెళ్ళాలి. అలా గనుక మనం కౌంట్ చేసుకోకపోతే, మనం ఎక్కడ ఆగకుండా వెళ్ళిపోతే ఏది మిస్ అవుద్దో అని భయపడాలి. అంటే 7 వచనాలు ఎంత విలువైనవి అయితే పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా ఈ సంఘానికి రాస్తున్నటువంటి, తిమోతికి రాస్తున్నటువంటి పత్రిక చాలా విలువైంది. చదవండి నాన్న, ఈ 1వ వచనం నుంచి చదువుకుందాం. మనము అంటే సంఘము, మనందరము కూడా సంపూర్ణ భక్తియు, సంపూర్ణమైనటువంటి భక్తియు, మాన్యతయు కలిగి కాదు, సంపూర్ణమైన మాన్యతయు కలిగి. ఈ వచనం ప్రారంభం వచనం ఇక్కడ మనం చూస్తే సంపూర్ణమైన భక్తియు మాన్యతయు కలిగి అని చూడండి. మనము అన్న దగ్గర నుంచి మాన్యతయు కలిగి అనే వరకు కూడా ఒకటే పదం, ఒకటే వచనం. అంటే సంపూర్ణమైన భక్తి ప్లస్ సంపూర్ణమైన మాన్యతయు కలిగి అని అర్థం. మనం ఆ లేఖనాలని చదివేటప్పుడు కొంచెం జ్ఞానయుక్తంగా చదువుకోకపోతే అక్కడ రాయబడినటువంటి ఆత్మ యొక్క నడిపింపు మనందరికీ అర్థం కాదు. అందుకని కొంచెం జ్ఞానంగా ఉండాలని ప్రేమతో దైవజనుడిగా చెప్తున్నాను. కంటిన్యూ చేయండి. మనము సంపూర్ణ భక్తియు, సంపూర్ణమైన భక్తియు, మాన్యతయు కలిగి, సంపూర్ణమైన మాన్యతయు కలిగి, నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలు ప్రార్థనలు యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇక్కడ చూడండి, మొదటి 2 వచనాలు చాలా ప్రాముఖ్యమైంది. ఆ తర్వాత కింద చెప్తున్న 3, 4, 5, 6, 7 వచనాలన్నీ కూడా ఈ మొదటి 2 వచనాలకి అటాచ్మెంట్ అయి ఉంటాయి. మీరు జనరల్ గా చదువుకుంటూ వెళ్తే ఏ వచనానికి ఏ వచనం ఆన్సరో అనేటువంటిది తెలీదు. ఇక్కడ అన్ని కూడా లింకుతో ఉంటది. అంటే మొదటి 2 వచనాలు ఒక హెడ్ లాంటిది, అంటే తల లాంటిది. ఆ తర్వాత కింద వచనాలన్నీ కూడా దానికి సంబంధించినటువంటి ఒక బ్లెస్సింగ్స్, లేకపోతే దేవుని యొక్క సంకల్పం, లేకపోతే దేవుని యొక్క ఉద్దేశం. ఇందులో అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి విషయాలని చెప్పడం జరిగింది. 7 వచనాలు ప్రాముఖ్యమైనవి అనుకోండి. మొదటి వచనం చెప్పేటప్పుడే మనకి చాలా ఆతృతగా ఉంటది. అంటే ఎంత విలువైనదైతే, మనకి ఎంత గొప్పదైతే, ఎంత విలువైనదైతే, ఎంత నమ్మదగిందైతే ఇది చెప్తున్నారు అనేటువంటి విషయం మనకు అర్థం కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చూడన్నా, ఇక్కడ ఒక్క నిమిషం. నేను ఇక్కడ కొన్ని విషయాలు జరుగుతున్నటువంటి కొన్ని విషయాల్ని మనందరం కూడా చూడొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్.
ఇక్కడ మనం నేర్చుకునేటువంటి విషయాలు చూస్తే ఒక సంపూర్ణతను గురించినటువంటి విషయాలు సంఘములో ప్రారంభించబడ్డాన్ని మనం చూడొచ్చు. ఇది అన్నిటికంటే గొప్పది, విలువైంది, మంచిది, దేవుని దృష్టికి అనుకూలమైందిగా ఈ విషయాలు ప్రారంభించబడ్డాయి. ఇక్కడ మొదటి అధ్యాయం అంతా కూడా చూస్తే దేవుని సంఘంలో దుర్బోధలు ఉండనివ్వకుండా జాగ్రత్త పడాలని దైవజనుడైన పౌలు తిమోతిని హెచ్చరిస్తూ వచ్చాడు. మీరు గమనిస్తే ఇక్కడ కూడా ఈ 2వ వచనం ముగింపులో మనం చూస్తే హెచ్చరికను మనం చూడొచ్చు. ఒక హెచ్చరికను ఎందుకు ఈ విషయాలు హెచ్చరికగా చెప్తున్నాడు అంటే ఎంత ప్రాముఖ్యమైందైతే ఇది ఒక హెచ్చరికగా, అంటే హెచ్చరిక అనే దాన్ని మనం ఈజీగా తీసుకోవడానికి వీల్లేదు, లేకపోతే మనకు అనుకూలంగా కుదిరినటువంటి పరిస్థితులను బట్టి తీసుకోవడానికి వీల్లేదు. ఖచ్చితంగా మనందరం కూడా అనుసరించి నడవాలి. దీన్ని మనందరం కూడా ఫాలో అయ్యి తీరాల్సిందే, వేరే ఆప్షన్ లేదా అంటే లేదు. ఇప్పుడు వింటున్నప్పుడు మన హృదయాలకు అర్థం కావాల్సింది ఏంటంటే సంఘంలో ఒక సంపూర్ణమైన సంగతులను గురించి పౌలు ఇప్పుడు ప్రారంభించి చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే మొదటి అధ్యాయం అంతా కూడా దుర్బోధకులు ఎలా ఉంటారో దాని గురించిన ఒక హెచ్చరిక చేశాడు. ఏమని చేశాడు? 4-5 వచనాలు చివరిలో చూడండి. కొందరు ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసీలో నిలిచి ఉండవలెనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడు హెచ్చరించుచున్నాను. చూడండి, మొదటి అధ్యాయంలో చెప్పేటప్పుడు కూడా ఒక హెచ్చరికని చెప్తున్నాడు. ఏంటి ఆ హెచ్చరిక అంటే మొదటి అధ్యాయం అంతా కూడా చూస్తే సంఘంలో దుర్బోధకులను ఉండనివ్వద్దు. చూడండి, ఆ రోజుల్లోనే సంఘంలో దుర్బోధకులు ఉన్నారు. ఈ దుర్బోధకులు సంఘములో ఉండనివ్వకుండా చేయగలిగిన వాడు ఎవరంటే అపోస్తుల చేత ఉపదేశం పొందినటువంటి పరిశుద్ధులు, అపోస్తుల దగ్గర నేర్చుకున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా సంఘంలో దుర్బోధన చేయనీయకుండా అడ్డుపడగలరు. వాళ్ళకి దుర్బోధలు చేయనీయకుండా హెచ్చరికగా ఇవ్వబడిన పరిచర్యలో ఎక్కడా కూడా అపోస్తుల ద్వారా ఉపదేశం పొందినటువంటి సేవకులు సంఘములో దుర్బోధకులను ఉండనివ్వరు, దుర్బోధని చేరనివ్వరు సంఘంలోకి. అందుకు దుర్బోధన చేరనీయకుండా ఉండడానికంట పౌలు తిమోతికి ఎఫెసీ సంఘంలోనూ నువ్వు అక్కడే నిలిచి ఉండు అని హెచ్చరిక చేశాడు. చూడండి ఎంత బాధ్యతతో కూడిందైతే హెచ్చరికలు చేస్తాడు పౌలు. సేమ్ ఇక్కడ 2వ అధ్యాయంలో కూడా ఆ 2వ వచనం ముగించేటప్పుడు ఆయన మరలా అదే విషయాన్ని చెప్తున్నాడు. మీరు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని హెచ్చరిక చేస్తున్నాడంట. చూడండి, ఇక్కడకు ఉన్నటువంటి హెచ్చరికకి అక్కడ ఉన్నటువంటి హెచ్చరికకి దేవుని యొక్క ఆత్మ యొక్క ఉద్దేశాన్ని గుర్తుపట్టాలి. ఒకటి, అక్కడ సంఘంలో దుర్బోధలు జరగనీయకుండా, దుర్బోధకులు ఉండనీయకుండా హెచ్చరికగా దైవజనుడు సంఘములో చాలా జాగ్రత్తగా ఉండి డ్యూటీ చేయాలి. ఎలా చేయాలి? తప్పనిసరిగా, అంటే కుదిరినప్పుడు చూడడానికో లేకపోతే అనుకూలంగా ఉంటే భక్తి చేయడానికో కాదు, మస్ట్ అండ్ షుడ్గా హెచ్చరికగా ఈ పరిచర్యను సేవకుడు అంగీకరించాలి. అందుకు తిమోతికి పౌలు ఏమని చెప్పాడంటే, నాన్న వీటన్నిటిని నువ్వు చెయ్యాలంటే నువ్వు దేవుని వైపే చూడాలి, ఆయన ఇచ్చిన మహిమగల సువార్త వైపే చూడాలి. ఎందుకంటే ఆయన ఇచ్చిన మహిమ కలిగిన సువార్తలో ఉన్నటువంటి జీవితాన్ని నమ్మడం ద్వారా మీరు ఈ సంఘాల్లో ఉన్నటువంటి దుర్బోధనను సంఘములోకి చేరనివ్వకుండా కాపాడగలిగిన సామర్థ్యం నీకు యేసుక్రీస్తునందు సువార్త ఉన్నట్టుగా నువ్వు ప్రకటించాలని చెప్పుకుంటూ వచ్చాడు. ఆ సువార్త ద్వారా మొట్టమొదట పాపులను ఎలా రక్షించబడతారో వాటన్నిటి గురించి కూడా పౌలు తన జీవితంలో జరిగిన విషయాలను చెప్పుకుంటూ వచ్చాడు. అంతేకాకుండా తిమోతి యొక్క విశ్వాసము, మంచి మనస్సాక్షి,
ఇవన్నీ కూడా పోరాడతాయి. మంచి పోరాటాలు చేస్తూ సేవ చేయాలి. ఒక మంచి సేవకుడు ఎప్పుడు కూడా తన జీవితంలో మంచి పోరాటాలు కలిగి ఉంటాడు. ఇది వాక్యం చెప్పేటువంటి రూట్. ఇప్పుడు 2వ అధ్యాయం ప్రారంభంలోకి వచ్చేపటికి ఇక్కడ చాలా అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు చెప్పడాన్ని మనం చూడొచ్చు. మనం 3, 4, 5, 6, 7 వచనాలు కూడా చదువుకున్న తర్వాత అవి ఒక్కొక్కటి నేను ఒక్కొక్క వచనంలో ఏమున్నాయో క్లుప్తంగా ఈరోజు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. చదవండి నాన్న. 3వ వచనం కంటిన్యూ చేయనా? ఇది మంచిది. ఇప్పుడు చూడండి, మనుషులందరి కొరకు ప్రార్థించటం, రాజుల కొరకు ప్రార్థించటం అనేది సంపూర్ణమైన భక్తికి సూచనగాను సంపూర్ణమైన మాన్యతకు సూచనగాను ఉంది. అంతేకాకుండా ఈ ప్రార్థనా జీవితం అంటే చాలా మంచిది అని రైట్. చూడండి, ఈ మాట వింటున్నప్పుడు, చాలా మంచిది అనేటువంటి మాట వింటున్నప్పుడు దేవుని యొక్క సంకల్పం ఇలా సంఘంలో ప్రారంభించబడుతుంది అని అర్థం. అందుకనే సంఘానికి ప్రార్థనా జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనది, చాలా విలువైంది. దేవుని యొక్క సంకల్పాన్ని, ఒక సంపూర్ణతనంతా నెరవేర్చేది. సంఘములో ప్రార్థనా జీవితం అనేటువంటిది మనం గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. కంటిన్యూ చేయనా? ఇది మంచిది. ఇది మంచిది. మన రక్షకుడకు దేవుని దృష్టికి, మన రక్షకుడకు దేవుని యొక్క దృష్టికి అనుకూలమైనది. చూడండి, దేవుని దృష్టికి అనుకూలమైంది నై ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది. ఇప్పుడు చూడండి, ఆయన సంకల్పంలో ఉన్నటువంటి ఆలోచన అంతా బయట పెడుతున్నాడు. అందరూ కూడా సంపూర్ణంగా రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై, సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానం కలిగిన వారై ఉండవలెనని దేవుడు ఇచ్చయించుచున్నాడు. దేవుడొక్కడే నరులకును మధ్యవర్తియు ఒక్కడే. ఆయన క్రీస్తు యేసు అను నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలమందు ఇయ్యబడెను. ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించి వాడను గాను, అపోస్తలుడను గాను, విశ్వాస సత్య విషయములలో, ఈ సాక్ష్యం ఇచ్చుటకై అన్ని విషయములలో, విశ్వాస విషయములలో, ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించి వాడను గాను, అపోస్తలుడు గాను, విశ్వాస సత్యముల విషయములలో అన్యజనులకు బోధకుడు గాను నియమింపబడి తిని. దేవునికి మహిమ కలుగును గాక. బోధకుడు గాను నియమించబడి తిని. నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. చూడండి, సంఘములో సత్య సంబంధమైనది జరగటం కొరకట అపోస్తులుడైన పౌలు అపోస్తులుడు గాను, విశ్వాస విషయాల్లో వాక్యము ఉన్నదన్నట్టుగా చెప్పేటువంటి వాడుగా ఉన్నాడట. ఇదంతా కూడా చాలా చక్కటి నడక. ఇది చాలా అద్భుతమైనటువంటి సంపూర్ణమైన దేవుని యొక్క సంగతులు. ఇప్పుడు చూడండి, ఇందులో ఒక్కొక్క వచనంలో ఏం జరుగుతుందో ఊరికే నేను జనరల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తా. ఇక్కడ దేవుడు మనల్ని ఏం కోరుకుంటున్నాడు అనేటువంటిది, ఒక సంఘంలో దేవుడు సంఘం ఉన్నప్పుడు ఆ సంఘాన్ని దేవుడు ఏం కోరుకుంటున్నాడు, సంఘము అంటే ఎలాంటి కార్యాలు చేసేటువంటిదిగా ఉండాలి అనేటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే సంఘాన్ని, అమ్మా మీరందరూ ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఇది దేవుడు కోరుకునేది. ఈ ప్రార్థనా జీవితం ఎందుకో, దేనికో, ఎవరి కొరకు ప్రార్థించాలో, ఎందుకు ప్రార్థించాలో, దాన్ని బట్టి మనకొచ్చే లాభం ఏంటో, భవిష్యత్తు గురించినటువంటి దేవుని యొక్క సంకల్పం ఏంటో ఇవన్నీ తెలుస్తాయి. ఇప్పుడు చూడండి,
ఇది అన్నిటికంటే శ్రేష్టమైందని రాశాడు. అన్నిటికంటే అనంటే అర్థం ఏంటి? సంఘములో జరుగుతున్నటువంటి కార్యాల అన్నిటిల్లో కూడా ప్రార్థనా జీవితం అనేది అన్నిటికంటే అతి శ్రేష్టమైనది అని చెప్తున్నాడు. ఇప్పుడు అతి శ్రేష్టమైన ప్రార్థనా జీవితాన్ని మనం చెయ్యాలంటే ఇది మనందరం మన ఆలోచనలకు అనుకూలంగా చేసేటువంటి ప్రార్థనకు సంబంధించిన మ్యాటర్ కాదు. ఇక్కడ చాలా మంది వాళ్ళ జీవితంలో లోక సంబంధమైన మాటలు వింటూ, లోక సంబంధులు చెప్పిన వాటిని అనుసరిస్తూ, లోక సంబంధమైన ఆచార పద్ధతులన్నీ కూడా అనుసరిస్తూ మనం ప్రార్థన చేస్తే చెల్లదు. ప్రార్థనకి ఒక క్రమం ఉంది. ప్రార్థనా జీవితానికి ఒక సంపూర్ణమైన సంగతులు ఉన్నాయి. అవన్నీ కూడా మనం ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. ఇవి తెలియకుండా మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన తిరిగి మన ఎదలోనికే వచ్చేస్తుంది. అంటే అర్థం ఏంటంటే మన హృదయంలోనికే తిరిగి వచ్చేస్తుంది. ఎలాగొస్తుంది? పాపంగా మారిపోద్దని రాయబడి ఉంది. మీరు కావాలంటే 35వ కీర్తనలో 35:13 అనుకుంటాను, చూడనా? 11, 13 35వ కీర్తనలో 13 చూడు, 11 ఎక్కడో ఏమనుంటదంటే మా ప్రార్థన గోనెపట్ట కట్టుకుంటే అదే కంటిన్యూ చేయి. వారు వ్యాధితో ఉన్నప్పుడు గోనెపట్ట కట్టుకుంటిని ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకుంటిని అయినను నా ప్రార్థన నా ఎదలోనికి తిరిగి వచ్చి ఉన్నది. ఎందుకని మన ప్రార్థన తిరిగి మన ఎదలోనికి తిరిగి వస్తుంది? కారణం ఏంటి? ఉపవాసాలు ఉన్నాడంట, ఉపవాసాలుండి మొరపెడుతున్నాడంట. నేనేమంటానంటే ఈ ప్రార్థన అనేది ఎంత సంపూర్ణమైనదో ఇక్కడ ఈ 7 వచనాల్లో మనం చాలా లోతైనటువంటి విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఊరికే మనం అనుకున్నంత తేలికైనటువంటి విషయాలు కాదు ఇవి. చూడండి, మనం 35:13లోనమ్మా 11 చదువుకున్నప్పుడు వారు వ్యాధితో ఉన్నప్పుడు గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి ప్రాణాన్ని ఆయాసపరుచుకుంటున్నారంట. ఉపవాసం ఉండి. కానీ అయితే నా ప్రార్థన నా ఎదలోనికి తిరిగి వచ్చి. చూడండి, ఇక్కడ నా ప్రార్థన అనే మాట చాలా విలువైంది. అంటే మనకి అవసరాన్ని బట్టి ప్రార్థన చేసుకుంటా ఉంటాం. మీరు ఇది ఎలా జరుగుతుందో మీరు కొంచెం జ్ఞానంగా అర్థం చేసుకోగలిగితే ఒక చక్కటి అనుభవాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. మీరు గమనించగలిగితే, అంటే నేను 12వ వచనం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదులే కానీ ఒక వ్యూ అయితే ఇస్తున్నాను. ఇక్కడ సామెతల పుస్తకంలో 1వ అధ్యాయము 25వ వచనం చదువునానా? నేను చెప్పిన బోధ ఏమియో మీరు వెనుక త్రోసివేసిరి. మీరు వినకుండా త్రోసివేశారు. నేను గద్దించినప్పుడు లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వెదను. మీకు భయము తుఫాను వలె వచ్చినప్పుడు నేను అపహాస్యం చేస్తాను. భయం మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలిగినప్పుడు మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టెదరు. చూడండి, ఎప్పుడు మొరపెడతారంటే వీళ్ళంతా ముందర ఆయన చెప్పిన వాక్య ప్రకారమైన జీవితం వాళ్ళకు ఉండదు. కానీ అవసరమైనప్పుడు మాత్రం ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తారంట. మరి ఎక్కడ ట్రైనింగ్ అయ్యారో మరి? ఏమంటే ఉపవాసం ఉండటం ప్రార్థన చేయటం తప్పు కాదు. ముందర నేనేమంటానంటే దేవుడు చెప్పిన ఉపదేశం నీకు అర్థం కావాలి. దేవుడు నీ నుంచి ఏం కోరుకుంటున్నాడు? ఒక ప్రార్థనా జీవితం కోరుకుంటున్నాడు. ఎందుకు కోరుకుంటున్నాడు? చూడండి, భూమండలం మీద
దగ్గర దగ్గర 800 మంది, అదే 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. అంటే ప్రపంచం అంతా కూడా లెక్క పెడితే సుమారుగా అనుకోండి 800 కోట్ల మంది. వాళ్ళందరూ కూడా వాళ్ళందరి రక్షణ కొరకంట మనం ప్రార్థించాలని రాశాడు. అంటే మనము మన చుట్టాలు బంధువులు వాళ్ళనే మనసులో పెట్టుకొని ప్రార్థించడం కాదు. 800 కోట్ల మంది ప్రజలందరూ కూడా వారందరి రక్షణ కొరకు ప్రార్థించాలంట. చూడండి, 800 కోట్ల మంది ప్రజలు, వాళ్ళందరి రక్షణ ఎందులో ఉందంటే ప్రార్థనలో ఉంది. కారణం ఏంటి చెప్పండి? ఎందుకుంది అనంటే అర్థం ఏంటంటే వారందరికీ ఒక్కడే దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమైందా? వాళ్ళందరికీ కూడా ఒక్కడే దేవుడు. అంటే ఒక్కడే దేవుడు కనుక ఇప్పుడు ఏం చేయాలా? అందరూ రక్షించబడడం కొరకు మనం ఏం చేయాలా? ప్రార్థన చెయ్యాలి. అది ప్రాముఖ్యమైనటువంటి. అంటే 800 కోట్ల మంది ప్రజలందరి రక్షణ ఎందులో ఉంది? ప్రార్థనా జీవితంలో ఉంది. ఇప్పుడు ఆత్మలో రక్షించబడ్డానికి ప్రార్థన కాదు, మన కోరికలు తీర్చుకోవడానికి ప్రార్థన. పెళ్లి కొరకు ఉపవాస ప్రార్థన, ఉద్యోగాల కొరకు ఉపవాస ప్రార్థన, గేదె పాలిటి లేదంటే ఉపవాస ప్రార్థన, పిల్లోడు పాస్ అవ్వడానికి ఉపవాస ప్రార్థన. మరి ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నారో, ఎవరి దగ్గర నేర్చుకున్నారో నాకు తెలియదు. బైబిల్లో ప్రార్థన జీవితాలని గురించి పరిశుద్ధ గ్రంథం ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు వాళ్ళు చేసిన ప్రార్థన విషయాలన్నీ కూడా మనం గమనించుకుంటూ రావాలా. ఏ విషయాల కొరకు వాళ్ళు ఉపవాసాలు ఉన్నారు, జాగారాలు చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు మనం చూడగలగాలి. ఇక్కడ ఈరోజు మనకి గ్రహింపు కావలసినటువంటి మ్యాటర్ ఏంటంటే, ఎలా పడితే అలా ఉండి ప్రార్థన చేయటం అనేది పెద్ద డ్రామా. ముందర ఒక వ్యక్తికి దేవుని యొక్క ఉద్దేశాలు అర్థం కావాలి. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో, నువ్వెందుకు సేవ చేస్తున్నావు, ఎందుకు సంఘ కాపరిగా ఉన్నావో, దేని కొరకు నువ్వు సేవకుడిగా నియమించబడ్డావో, నువ్వు ప్రార్థనా జీవితంలో ఏ అంశాల కొరకు ప్రార్థన చేయాలి, అసలు ఉద్దేశం ఏంటి అనే విషయాలన్నీ కూడా ఇక్కడ రాయబడ్డాయి. మన ప్రార్థన 800 కోట్ల మంది ప్రజల యొక్క రక్షణ మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు ఈ ప్రార్థనే ఈ రోజుల్లో ఎలాంటి వాటి కొరకు ఖర్చు పెడుతున్నారంటే, ఈ ప్రార్థనా జీవితాన్ని దేని కొరకు ప్రయాసపడుతున్నారంటే వాళ్ళ కోరికల కొరకు, వాళ్ళ ఇష్టాలు నెరవేర్చుకోవటం కొరకు చేస్తున్నారు. వాళ్ళకు రోగాలు వస్తే, సమస్యలు వస్తే, నేనేమంటానంటే నీకు దేవుని యొక్క సంకల్పం ఏంటో అర్థం కాకుండా, అంటే దేవుడు తన వాక్కు ద్వారా నీతో ఏం మాట్లాడుతున్నాడో నీకు అర్థం కానప్పుడు నీ అవసరాలకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుని దగ్గరకు చేరదు, అది తిరిగి మళ్ళా మన ఎదలోనికే వచ్చేస్తుంది. అంటే ఈ విషయాలు ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఈ 2వ అధ్యాయం 1వ వచనం నుండి 7 వచనాల వరకు చదివితే అనంతమైనటువంటి జ్ఞానాన్ని దేవుడు ఇక్కడ ప్రార్థనా జీవితం అనేటువంటి అతి శ్రేష్టమైన దాని ద్వారా దేవుడు జరిగించేటువంటి కార్యాలు, లేకపోతే సంఘములో దేవుడు చేసేటువంటి కార్యాలు ఎక్కడి నుంచి ప్రారంభించబడతాయనంటే ప్రార్థన అనే దాని ద్వారానే ఒక సంఘము శ్రేష్టమైన దానిని కలిగి ఉండి దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చగలిగింది ఏదైనా ఉంది అనంటే అది ప్రార్థన. ఇప్పుడు చూడండి, క్రిస్మస్ బాగా జరగాలని ప్రార్థనలో, అంటే పండగలు బాగా జరగాలని ప్రార్థనలో, పిల్ల పుట్టినరోజు కొరకు ప్రార్థనలో. మరి ఎక్కడ నేర్చుకున్నారో ఈ భక్తి అంతా కూడా? పరిశుద్ధ జీవ గ్రంథంలో అపోస్తుల ద్వారా దేవుడు సంఘాలకు ఏది బోధించి పరలోక రాజ్యం కొరకు అంగీకరించబడిన సువార్త ద్వారా అపోస్తులు ఏ విషయాలు సంఘాలకు బోధించారో వాక్యం చదివేటప్పుడు అర్థం కాదండి. ఈ రోజుల్లో చూడండి, చిలకలూరుపేట ఏంటిదమ్మా, షాలేం తండ్రి సన్నిధి అనేటువంటి సంఘాన్ని మీరు చూడండి, వాళ్ళు చక్కగా డ్రమ్ముల్లో నుంచోబెట్టి బాప్తీసం ఇచ్చేస్తున్నారు. తొట్టిల్లో
దైవజనుడు నీళ్ల బయట నిలబడి ఆ బాప్తీసం తీసుకునే తల్లిని ఆ తొట్టిలో ముంచుతున్నారు. మరి ఎక్కడ నేర్చుకున్నారో ఈ క్రమాలన్నీ నాకు అర్థం కాదు. మళ్ళీ అక్కడికి కొన్ని వేల మంది ప్రజలు లేకపోతే కొన్ని వందల మంది పాస్టర్లు ఫాలో అవుతూ వెంబడిస్తున్నారు. మినిమం ఒక బాప్తీసాన్ని దేవుడు ఎలా మాదిరి చూపించి మరి బాప్తీస కార్యక్రమాలు జరిగించాడో కనీసం బైబిల్ చదివేవాడు లేడు, లేకపోతే అనుసరించేవాడు లేరు, లేకపోతే మన పరిశుద్ధులు పితరులు యోహాను ఎలా బాప్తీసం ఇచ్చాడో కనీసం వాక్యంలో చదివి అర్థం చేసుకునే కెపాసిటీ కూడా లేదు. మరి షాలేము గారు తండ్రి సన్నిధి ప్రార్థనా మందిరం చిలకలూరుపేట వారికి మరి వాళ్ళకి మాదిరి ఎక్కడ కనబడలేదో లేకపోతే ఎవరో అడగరో నాకు తెలియదు. వాళ్ళు బాప్తీసాలు ఇవ్వటం ఈ రోజే చూశాను, నేను చాలా విచిత్రంగా చూశాను, నా కళ్ళకే కనపడింది. అదంతా చక్కగా నీళ్ళల్లో దైవజనుడు దిగితే వాళ్ళ బట్టలు ఎక్కడ తడిచిపోతాయో అని, లేకపోతే వాళ్ళ ఇస్త్రీ బట్టలు ఎక్కడ పాడైపోతాయోనని, లేకపోతే నీళ్ళల్లో ఉన్న బ్యాక్టీరియాలు ఏమన్నా వాళ్ళ ఒంటికి ఏమన్నా అతుక్కుంటాయేమన్నా భయపడ్డారో ఏమో. మరి అక్కడ బాప్తీసం ఇచ్చే వాళ్ళని మాత్రం తొట్టిలో దించారు, డ్రమ్ములో దించారు. ఈయన మాత్రం పాస్టర్ గారు బయట నుంచొని బాప్తీసం ఇస్తున్నాడు. పైపెచ్చు కూర్చోబెడుతున్నారు, చక్కగా నీళ్ళల్లో కూర్చొని మునుగుతున్నారు. యాక్చువల్గా ఒక సమాధిలో పడుకోబెట్టినట్టుగా ముంచాలి, అంటే ఎల్లికిలా పడుకోబెట్టాలి. కనీసం ఈ పద్ధతులన్నీ బైబిల్ చరిత్రలో, బైబిల్ జీవ గ్రంథంలో పరిశుద్ధులు అనుసరించిన క్రమాలు పద్ధతులు ఉన్నాయని కనీసం బైబిల్ చూసి భక్తి నేర్చుకునే వాళ్ళు లేరు. మనుషులు కల్పించినటువంటి పద్ధతులు దైవోపదేశాలని చిలకలూరుపేట ఏంటమ్మా షాలేం పాస్టర్ గారు చేసిందే కరెక్ట్ అనుకొని ఫాలో అయిపోయేవాళ్ళు కొన్ని వందల మంది విశ్వాసులు, లక్షల మంది విశ్వాసులు ఉన్నారు. పాస్టర్లు గుడ్డోళ్ళు అయితే ఇంకా చాలా మంది ఉన్నారు ఫాలో అవుతున్నారు. మరి ఎవరికి కూడా అనుమానం కూడా రావట్లేదు అనుకుంటా. అంటే ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే, ముందల వాక్యంలో ఏ జీవితం చేయడానికి దేవుడు నిన్ను నియమించాడో, నువ్వు సంఘముగా కట్టబడిన తర్వాత నీ జీవితంలో ప్రప్రథమంగా ఏది విలువైనదో నీ జీవితానికి ప్రార్థనా జీవితం అనేది విలువైంది. ఈ రోజున అలాంటి ప్రార్థనా జీవితం యొక్క ప్రాముఖ్యత ఏంటి అనే సంగతి కూడా ఎవరికి అర్థం కాదు. అందరూ ఏమనుకుంటున్నారంటే, ప్రార్థన చేస్తే మన కార్యాలు, మన దేవుడు ఏది అడిగామో అది ఇచ్చేసాడు కాబట్టి దేవుడు మన ప్రార్థన ఆలకిస్తున్నాడంటే మనందరం పెద్ద పరిశుద్ధులు, ఇంటర్నేషనల్ పరిశుద్ధులు అనుకుంటున్నారు. ఒక ప్రార్థనకు దేవుడిచ్చిన ప్రాముఖ్యత ఏంటో తెలిసిన, 800 కోట్ల మంది ఆత్మలు రక్షించబడటం అనేది. చూడండి, ప్రార్థన వెనక దేవుడు ఉద్దేశించిన ఆలోచన ఏమని చెప్తున్నాడంటే, మీరు ప్రార్థించండి. దేని కొరకు ప్రార్థించాలంటే మనుషులందరి కొరకు, వారి యొక్క రక్షణ కొరకు ప్రార్థించాలి. ఇప్పుడు మనుషులందరూ అంటే అందులోనే రాజులు ఉంటారు, అందులోనే అధికారులు ఉంటారు, ఉన్నతమైన వాళ్ళు కూడా ఉంటారుగా. కానీ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, మనుషులు అందరూ అంటే ఇప్పుడు ప్రత్యేకంగా రాజుల కొరకు, అధికారుల కొరకు అంటే అర్థం ఏంటి? ఇక్కడ చాలా లోతైన విషయాలు ఉన్నాయండి. మనం ఈ 1-2 వచనాలు సంపూర్ణంగా ధ్యానం చేసుకునేటప్పుడు అవన్నీ కూడా మనం చూద్దాం, నేర్చుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు రాత్రి మనకు అర్థం కావాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, దేవుడు సంఘంలో ఒక ప్రార్థనా జీవితాన్ని కోరుకుంటున్నాడు. ఆ ప్రార్థనా జీవితం కూడా కొంతమంది కొరకు కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని భాషలు మాట్లాడే వారు, అన్ని తెగల వారు, అన్ని రకాల ప్రజలు, ఆయా భాషలు మాట్లాడేవారు, వీళ్ళందరి యొక్క రక్షణ కొరకు మనల్ని దేవుడు కోరుకునేది ఏంటంటే ప్రార్థన. ఈ ప్రార్థన ద్వారా రక్షణ అనేది అందరికీ దొరుకుతుంది. అంటే ఇప్పుడు మనం ప్రార్థన దేని కొరకు చేయాలంటే, ప్రజలందరి రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం కొరకు మనందరం కూడా ప్రార్థన చేయాలి. ఈ విషయాన్ని దేవుడు మన నుంచి ఆశపడుతున్నాడు, మన నుంచి కోరుకుంటున్నాడు. ఆయన మన నుంచి కోరుకుంటున్నప్పుడు మనందరం
మరి దీనిని ఒక హెచ్చరికగా పౌలు ఇస్తున్నాడు. అంటే సంఘము అనబడిన ఏ వ్యక్తి అయినా సరే రక్షించబడి మారు మనసు పొంది బ్రతుకు మార్చుకొని బాప్తిసం పొంది సంఘములో చేర్చబడిన ప్రతి వ్యక్తి ఎవరైనా కానీ వాళ్ళకి ఇవ్వబడిన బాధ్యత ఏంటంటే 800 కోట్ల మంది ప్రజల యొక్క రక్షణ కొరకు బాధ్యతగా మనందరం కూడా ప్రార్థించాలి అనేటువంటిది అతి ప్రాముఖ్యమైనది. ఇవాళ ఇది ప్రాముఖ్యమైనది అనేటువంటి సంగతి ఎంతమంది హృదయంలో ఈ ఆలోచన ఉంటుంది అంటారు చెప్పండి. ఈ రోజున మన ఇంట్లో ప్రార్థన ఎందుకు పెడుతున్నాము అనంటే మన అవసరాలు మన కుటుంబంలో మేలుల కొరకు ప్రార్థన పెట్టుకుంటున్నాం, ఉపవాస కూటాలు పెట్టుకుంటున్నాం, ఉపవాస దినములు ఏర్పాటు చేసుకుంటున్నాం. కానీ దేవుడు ఏమంటాడంటే నువ్వు ప్రార్థించినప్పుడు 800 కోట్ల మంది ప్రజల యొక్క రక్షణ నీ ప్రార్థన మీద ఆధారపడింది అని చెప్తున్నాడు. నేనేమంటానంటే ఇది బాధ్యతగా తీసుకొని ప్రార్థించే వాళ్ళు ఎంతమంది ఉంటారు నాతో సహా. ఒకవేళ నేనైనా సరే మీరైనా సరే ఎవరైనా సరే సేవకులైనా సంఘమైనా ఎంతమందికి ఈ విషయంలో ఒక హెచ్చరికగా ఒక బాధ్యతగా మనం పౌలుకు చెప్పినట్టుగా పౌలు తిమోతికి చెప్పినట్టుగా ఈ రోజున మన హృదయంలో ఎలాంటి ఆలోచన ఎంతవరకు మనలో ఉంటది ఒకసారి ఆలోచించండి. ఈ రోజుల్లో నాకు తెలిసినంత వరకు ఇలాంటి వాళ్ళు సంఘంలో ఉంటారంటే చాలా కష్టమే. ముఖ్యంగా మన సంఘంలో అయితే నాకు తెలిసి ఎవరు ఉండకపోవచ్చేమో. అంటే సంఘం అనంటే వాళ్ళ సంఘము అని పిలువబడాలంటే వాళ్ళ జీవితంలో ప్రాముఖ్యమైనది ఏంటంటే ఇతరుల యొక్క రక్షణ కొరకు ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఇది ప్రాముఖ్యమైనది. అలాంటి గుణం కలిగిన వ్యక్తే ఒక సంఘము అని దేవుని దృష్టికి పిలువబడతారు, మనుషుల దృష్టికి కాదండి. మనుషులు పై మెరుగులు చూస్తారు కానీ అంతరంగాన్ని చూడరు. అందుకనే దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ఈ ప్రార్థనా జీవితం అనేది ఒక హెచ్చరిక అని దేవుడు చెప్తున్నాడు. ఈ రోజుల్లో ఈ విషయాన్ని ఎంతవరకు మనం దీన్ని ఈ వాక్య ప్రకారంగా మనం ఎంతవరకు బ్రతుకుతున్నాం అనేది ఎంతమంది గుర్తుపట్టగలుగుతారు? నాకు తెలిసినంత వరకు చాలా కష్టమే. నాకు తెలిసి ఇలాంటి ఆలోచన వాక్యం చదువుతున్నప్పుడు ఇలాంటి ఆలోచన పుడుతుందంటే ఏమో నాకు తెలియదు. ఒకవేళ పుడితే ధన్యులమే, మంచిది, దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, ఒక్కొక్క వచనాన్ని ఊరికే ఆ 7 వచనాల్లో ఉన్నటువంటి విషయాన్ని కొంచెం క్లుప్తంగా చెప్పుకుంటూ వెళ్తాను. తర్వాత సెక్షన్లో మనందరం కూడా వచ్చిన వెంబడి వచ్చిన మనం నేర్చుకుందాం, కంటిన్యూ చేద్దాం. చూడండి, మళ్ళీ చదువునానా మొదటి వచనం నుండి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను. చూడండి, ప్రార్థనలో 4 రకాల అనుభవాలు ఉంటాయి. ఒకటి విజ్ఞాపన ప్రార్థనలను, విజ్ఞాపన 3 విషయాలు: విజ్ఞాపన ప్రార్థనలను, యాచన ప్రార్థనలను, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరిక చేస్తున్నారంట. ఇప్పుడు చూడండి, ఒక ప్రార్థనా జీవితాన్ని దేవుడు ఆశపడుతున్నాడు. అలా ప్రార్థనా జీవితం కలిగి ఉంటే ఒక సంపూర్ణతకు సంబంధమైనటువంటి జీవితం మనలో ప్రారంభించబడింది ప్రార్థనా జీవితం ద్వారా. ఇప్పుడు భూమండలం మీద సంపూర్ణులు ఎవరు అంటే యేసుక్రీస్తు ఒక్కడే. ఆయన గురించి రాయబడిన మాట ఏంటంటే క్రీస్తు సంపూర్ణుడు అని రాయబడింది, లేదా పరిపూర్ణుడు అని రాయబడింది. గమనించారా? ఇప్పుడు యేసుక్రీస్తుకు కలిగిన మనసు ఇందులో నుంచే మన జీవితంలో ప్రారంభమవుతుంది. అందుకనే అన్నిటికంటే శ్రేష్టమైనది, ముఖ్యమైనది, అన్నిటికంటే అని రాయబడింది. అన్నిటికంటే ముఖ్యమైనది ప్రార్థనా జీవితం. ఇప్పుడు చూడండి, ఇందులో ఏమని చెప్తున్నాడంటే విజ్ఞాపన ప్రార్థనలను,
విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. అంటే ఇప్పుడు ఈ విజ్ఞాపనలు చేయటం వలన మనకేంటి లాభం అంటే, దేవుడు ఏమంటాడంటే మన జీవితంలో ఒక సంపూర్ణతకు సంబంధించిన జీవితం మనలోకి వస్తుంది. ఈ సంపూర్ణత మనకేం చేస్తుందంటే సుఖముగాను, నెమ్మదిగాను బ్రతికేటట్టు చేస్తుంది. అంటే ప్రార్థనా జీవితం ద్వారా ఇది సంపూర్ణతను, అంటే క్రీస్తును పోలిన ఒక సంపూర్ణతను మన జీవితానికి అనుగ్రహిస్తుంది. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇదంటే ఇప్పుడు 3వ వచనం నుంచి చదువునానా, ఇది మంచిది, ఇది చాలా మంచిది, మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనది. ఇప్పుడు చూడండి, రక్షణ ఇచ్చే దేవుని దృష్టికి అనుకూలమైనది, చాలా మంచిది అంట. ఏంటిది మంచిది? నువ్వు ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి, అది కూడా సంపూర్ణుడైన యేసుక్రీస్తు యొక్క అనుభవాన్ని కలిగి ఉండాలి. అలా కలిగి ఉన్నప్పుడు నువ్వు సుఖంగాను, సంతోషంగాను నువ్వు బ్రతుకుతావు. అంతేకాకుండా ఇది నీ జీవితంలో చాలా మంచిది. అంతేకాకుండా ఇది మన రక్షకుని దృష్టికి అనుకూలమైంది. అంటే ఎవరైతే రక్షకుడిగా మన కొరకు అనుగ్రహించబడ్డాడో ఆ దేవుని దృష్టికి చాలా అనుకూలమైంది, చాలా ఇష్టమైంది అని రాసి. ఇంత విలువైనటువంటి ఒక శ్రేష్టమైన జీవితాన్ని మనం చాలా రకాలుగా వృధాగా, ఇంకా బైబిల్లో ఏమని రాయబడిందంటే మనం చేసిన ప్రార్థన మన ఎదలోనికి రావటం కాకుండా మనం చేసిన ప్రార్థన తిరిగి పాపంగా మారిపోద్దని కూడా రాశాడు. మనం 109వ కీర్తన 7వ వచనం చదవండి. 109 చూడండి, 109 7 గుర్తులేదు కరెక్ట్గా. చదువు నాన్న. వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పు నొందును గాక, వాని ప్రార్థన పాపమగును గాక. ఇప్పుడు చూసారా, వాని ప్రార్థనే పాపంగా మారిపోద్ది. చూడండి, లేఖనాలు దేవుని యొక్క సంకల్పం నీకు అర్థం కాకుండా నువ్వు చేసే ప్రార్థన ఎన్నడూ కూడా చెల్లదు. నీకు అర్థమవుతుందా? నీ ప్రార్థనని మరి అద్భుతాలు జరిగించేది ఎవడో? వెలుగుదూత. కనీసం ఈ వాక్యం అన్నా మనకు తెలుసో తెలీదో నాకు తెలియదు. చూడండి, ఆ మాట ఎక్కడ ఉంటుంది చూడండి. తెస్సలోని పత్రికలో ఆ మాటను మనం చదువుకుందాం. మీకు వాక్యం చూపిస్తే అర్థమవుద్ది. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి నాన్న, 2వ అధ్యాయం 9వ వచనం. 2వ తెస్సలోని పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదువునా. నశించుచున్నవారు తాము రక్షించబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయేరు గనుక, సత్య విషయమైనటువంటి ప్రేమను అవలంబింపకపోయేరు గనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోను నానా విధములైన సూచక్రియలతోను మహత్కార్యములతోను దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. ఇందుచేత సత్యమును నమ్మక, చూడండి, సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గలవారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తికి దేవుడే వారిని అప్పగించును, పంపుచున్నాడు. చూసారా, ఈ సాతాను కూడా ఈ అంత్య దినాల్లో ఏం చేస్తాడంటే వాడు కూడా అద్భుతాలు, మాత్కార్యాలు, సూచక్రియలు చేస్తాడంట. ఎవరి కొరకు చేస్తాడు? సత్యమును నమ్మని వానికి. సత్య సంబంధమైన ప్రేమను అవలంబింపకపోతే అలాంటి వారి యొక్క జీవితంలో సత్యం అంటే ఏంటి? వాక్యము సత్యము, పరిశుద్ధాత్మ సత్యము, కృపావరములు సత్యము, ఆత్మఫలములు సత్యము. ఇంకా సత్యం అంటే ఎన్నో ఉన్నాయిలేండి. గమనించారా? సత్యమును అంటే వాక్యములో ఉన్న జీవితం నీకు అర్థం కాకుండా
నీ జీవితంలో అద్భుతాలు సూచక్రియలు జరుగుతున్నాయి అంటే అర్థం ఏంటో తెలిసిన, సత్య సంబంధమైనటువంటి వాక్యం ప్రేమను అవలంబింపకపోయినప్పుడు అబద్ధీకుడు సమస్త బలముతోనూ నానా విధములైన సూచక్రియలతోనూ మాత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించిపోతున్న వారిలో సాతాను కనపరుచు బలమును అనుగ్రహించబడి ఉంది, అనుసరించి ఉంది. ఇప్పుడు అర్థమైందండి. ఇప్పుడు మన జీవితంలో దేవుని యొక్క కట్టడలు, వాక్యం యొక్క రూల్ నీకు తెలియకుండా ఆ పండగలు, ఆచారాలు, ధర్మశాస్త్ర సంబంధమైన ఆచార పద్ధతులు అనుసరించి నువ్వు చేయడం వలన నువ్వు ఖచ్చితంగా పరలోక రాజ్యం వెళ్ళకపోగా సాతాను నీ జీవితంలో అద్భుతాలు చేస్తూ ఉంటాడు. నీ ప్రార్థన సాతాను ఆలకిస్తాడు తప్ప దేవుడు ఆలకించడం. ఈ రోజుల్లో చాలా మందికి అర్థం కానిది ఏంటంటే, మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు అనుకుంటున్నారు. ఇదంతా భ్రమపరుచు ఆత్మ అండి. మీరు గుర్తుపట్టాలి. తెస్సలోని సంఘానికి 2వ తెస్సలోని పుస్తకంలో 2:9 నుంచి 14 వరకు ఖచ్చితంగా చక్కగా రాయబడి ఉన్నాయి. మీరు చదువుకోండి. మీ ప్రార్థనలు దేవుని దగ్గరికి చేరటల్లా, మీ ప్రార్థనలు పాపంగా మారుతున్నాయి. ఇప్పుడు నీ జీవితంలో ఎచ్చులు తగ్గో, సోకులు తగ్గో, పువ్వులు తగ్గో, డెకరేషన్లు తగ్గో, నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. తగ్గువాటి యందు మనసు ఉంచాలని లేఖనాలు ఎన్నోసార్లు చెప్పబడ్డాయి. నువ్వు ఒక బిడ్డకి, నీ కూతురికి లేకపోతే నీ కొడుక్కి ఓ డ్రెస్ కొనాలంటే ఇది బాగుందా, అది బాగుందా, సూపర్గా ఉందా, అందంగా ఉందా, ఇవన్నీ చూసుకొని కొంటావు. మరి నువ్వు ఎలాంటి విశ్వాసివో, ఎలాంటి సేవకులో, ఎలాంటి సంఘాలో నాకు అర్థం కావట్లా. చూడండి, మా జీవితాల్లో మీరు చూడండి, ఎప్పుడు చూసినా తెల్లని వస్త్రం అంతే. ఏ రోజు నువ్వు చూసినా తెల్లని వస్త్రాలే ఉంటాయి. రంగు వస్త్రాల్లో ఎన్నో ఇష్టాలు, కోరికలు ఉంటాయి. నువ్వు వెళ్ళి నీకు నచ్చింది, ఇది బాగుందా, ఈ డ్రెస్ బాగుందా, ఈ రంగు బాగుందా, ఈ కలర్ బాగుందా, బాగుంది అనేది అందం మోసకరం అని చెప్పట్లా దేవుని యొక్క వాక్యం. నీకు అర్థం కాదులేండి, నువ్వు అపరమేధావి. నువ్వెక్కడో దిక్కుమాలిన వాళ్ళ దగ్గర ట్రైనింగ్ వస్తావు. వీడు జీతకాలకు బోధించే పెద్ద బ్యాచ్ ఉంటుంది, చెత్త బ్యాచ్, ఉద్యోగాలు చేసుకుంటూ సేవ చేసే వాడు. మరి వాడి విశ్వాసాన్ని ఎట్ట నేర్పుతాడు సంఘానికి నాకు అర్థం కాదు. మరి వాళ్ళను ఫాలో అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు, కుప్పలు. దేవుడు సంఘాన్ని కోరుకుంటున్నటువంటి విషయాలు ఎంత చక్కటి అనుభవాలో చూడండి. ఒక్కొక్క మాట 7 వచనాల్లో ఉన్నటువంటి విషయాలు ఒక్కొక్క మాట ధ్యానం చేస్తుంటే ఎంత ఆశ్చర్యం కలుగుతుందో. నాకు సమయం సరిపోదు కనుక వెనక్కి వెళ్తున్నాను, అక్కడికి వెళ్దాం. తిమోతి పత్రికలోకి వెళ్దాం. కంటిన్యూ చేయనా. 3వ వచనం ఏమంటాడంటే, ఆయన మనుషుల అందరి రక్షణ పొంది సత్యమును కూర్చినటువంటి అనుభవ జ్ఞానము గలవాడ ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. ఎవరిష్టపడుతున్నారు? సత్యము అంటే ఏంటి? వాక్యము. వాక్యానుసారమైనటువంటి జీవితం ప్రతి ఒక్కరికి అర్థం కావాలి. దానిలో అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి. మాట్లాడితే మా తాతలు చేశారు, మా నాన్నోళ్ళు చేశారు, మా ముత్తాతలు చేశారు, మా పాస్టర్లు చేశారు, పండగలు మా వాళ్ళు అందరూ చేశారు, వాళ్ళతో దేవుడు ఉన్నాడు, ఇప్పుడు దేవుడు మాతో కూడా ఉంటాడు. భ్రమపడమాక. వాళ్ళందరూ చచ్చి నరకానికి వెళ్తారు. దేవుని వాక్యానికి భిన్నంగా ఎవరు ప్రవర్తించినా, నేనైనా, నువ్వైనా, ఇతరులైనా, ఎవడైనా సరే, నీకు దేవుడు చెప్పని సంగతులు ఎందుకు బోధ చేయటం? దేవుడు నీకేం నేర్పుతున్నాడో చూసుకో, నేర్చుకో. ఒక 2-3 సంవత్సరాలు పరిశుద్ధుల దగ్గర కూర్చొని నేర్చుకోరాదు. నీకు అక్షరం ఒక రాదు, తెలీదు, పోనీ చెబితే అర్థం చేసుకొని నేర్చుకునే వాళ్ళు ఉన్నారా? తెలీదు. సత్యవాక్యాన్ని బోధిస్తున్నప్పుడు, లేఖనాల్లో ఉన్నదన్నట్టు బోధిస్తున్నప్పుడు నీకెందుకు గ్రహింపు కావట్లా? ఈ రోజున వాక్యం అర్థం కాకుండా ఈవెన్ నేనైనా అద్భుతమైన ప్రసంగాలు నేను చేసిన చలనం. ఎందుకు? కారణం ఏంటంటే వాక్యం యొక్క గ్రహింపు, ఆ ఉద్దేశం. అందుకని ఆయన ఏమంటాడు? 3వ వచనంలో ఏమంటాడు?
దేవుని దృష్టికి అనుకూలమైనది. ఆయన మనుషులందరూ, 4వ వచనం, మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగిన వారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు. ప్రతి ఒక్కరికి సత్యవాక్యములో ఉన్నటువంటి సంగతులు తెలియాలి. నేనేమంటానంటే, కొత్త నిబంధనలో ఉన్నటువంటి సర్వ సంపూర్ణమైన వాక్యం అంతా కూడా పరలోకం చేత అపోస్తులు ప్రకటించబడిన వాక్యాన్ని అంగీకరించింది. పరలోకం ఒప్పుకుంది ఈ సువార్తని. ఈ సువార్త కాకుండా వేరొక సువార్త ఎందుకు మనకి? ఈ సువార్తలో దేవుడు కోరుకున్న జీవితాన్ని నువ్వు నమ్మి విశ్వసించినప్పుడు నీ జీవితంలో అతి శ్రేష్టమైన ప్రార్థనా జీవితం ప్రారంభించబడుతుంది. అప్పటి వరకు నీ ప్రార్థన నీ ఎదలోకి వస్తుంది. నీ ప్రార్థన పాపంగా మారిపోద్ది. నీ ప్రార్థన నిన్ను నరకానికి తీసుకెళ్ళిపోద్ది. అక్కడ ఏ ఉద్దేశంతో నేనేమంటానంటే, పౌలు చిన్నప్పటి నుంచి ఎదిగినోడేగా. బాల్య దినం నుంచి పౌలు దగ్గర ఎదిగినటువంటి వాడు, పరిశుద్ధుల దగ్గర ఎదిగాడు తిమోతి. అయినా అలాంటి వాడికి కూడా ఇలాంటి హెచ్చరికలు ఇవ్వాలంటావరా? ఇస్తున్నాడు మరి పౌలు. ఈ రోజుల్లో దైవజనుడు ఎవరైనా, నానా మనం చేసేది తప్పు, ఇదిగో వాక్యం ఇలా చెప్తుందని చెప్తే నమ్మేవాడు ఎవడూ లేడు. అదేమనంటే, ఈడే దుర్బోధకుడు అని నన్ను తిడుతున్నారు. ఏమవుతుందండి మీకు? అక్కడ చెప్పేది టెక్స్ట్ కరెక్ట్గా చెప్తున్నాడా లేదా చూసుకోరాదండి. తేడా ఉంటే మీరు వచ్చి నాకు కూడా బోధించరాదండి. తప్పే ఉంది. నేనైనా నేర్చుకోవాల్సిందిగా, నేనైనా ఎవడి మీద పెత్తనం చేయడానికి కాదు. కొంచెం ప్రేమతో అర్థం చేసుకుంటే, చక్కగా ఒకరినొకరు సరి చేసుకుంటూ మనం దేవుని రాకడ కొరకు ఆత్మల్ని, ఆయన కోరుకున్న వాక్యానుసారంగా ఆత్మల్ని సిద్ధపరిచి వారి రక్షణ కొరకు ప్రార్థన చేస్తూ చూద్దాం. ఈ మొదటి వచనం నుంచి 7 వచనాల వరకు ఎన్ని గంటల ఉపదేశం వస్తుందో నాకు తెలియదు. నేను నేర్చుకుంటా పోతుంటే ఇవాళ 3 పేజీలు రాశాను నేను దేవుని గురించి, దేవుని నడిపించిన విషయాలన్నీ కూడా. చూడండి అసలు ఎంత ఆశ్చర్యం కలుగుతుందంటే అంత ఆశ్చర్యం కలుగుతుంది. పైపెచ్చి ఇదంతా ఒక హెచ్చరికగా ఇస్తున్నాడు. రైట్, కంటిన్యూ చేయనా? 4వ వచనం కంటిన్యూ చేయండి. దేవుడొక్కడే 5వ వచనం, దేవుడొక్కడే దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే. చూడండి, దేవుడు ఒక్కడే అని ఎందుకు చెప్తున్నాడు అంటే 800 కోట్ల మంది ప్రజలందరికీ కూడా దేవుడు ఒక్కడే అంటే అర్థం ఏంటి? అంటే 800 కోట్ల మంది ప్రజలందరి యొక్క రక్షణ గురించినటువంటి ప్రార్థన మన జీవితంలో అతి శ్రేష్టమైనది. చూడండి, దేవుని కలుసుకొని ఎంత ఘోర పాపైనా దేవుణ్ణి కలుసుకునే జీవితం ఏదైనా ఉంది అంటే అది ప్రార్థనా జీవితం ద్వారానే దేవుని కలుసుకోగలుగుతాం. అంటే దేవునికి విజ్ఞాపనల ద్వారా, యాచనల ద్వారా, ప్రార్థనల ద్వారా, కృతజ్ఞతాస్తుతుల ద్వారా మనమందరం కూడా దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చగలము అనేటువంటి సంగతిని ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. అందుకని ఏమంటాడు? అందరికీ కూడా దేవుడు ఒక్కడే. దేవునికి నరులకు మధ్యవర్తియు కూడా ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలములో యందు ఇయ్యబడెను. దీని గురించిన సాక్ష్యము ఆయన యుక్త కాలమందే ఇయ్యబడెను. ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించువాడను గాను. ఈ సాక్ష్యం ఇవ్వడానికి ప్రకటించువాడు గాను. చూడండి, విజ్ఞాపన చేయటమే కాకుండా, మరి మొరపెట్టడమే కాకుండా, యాచనలు చేయటమే కాకుండా, కృతజ్ఞతాస్తుతులు చేయటమే కాకుండా ప్రకటించాలి. కొంతమంది మేధావులు ఉన్నారు, వాళ్ళు ఓన్లీ ప్రార్థనే చేస్తారు. కానీ అపోస్తుల జీవితం ద్వారా దేవుడు మనకు నేర్పించింది ఏంటంటే సంఘ విశ్వాసులు కూడా, సేవకునితో పాటు వాళ్ళు కూడా ప్రకటించాలి. పౌలు ఎప్పుడు కూడా, అపోస్తులు ఎప్పుడు కూడా సంఘానికి మాదిరిగా వారి జీవితాలను బయలుపరిచారు, ప్రత్యక్షపరిచారు. అంటే అపోస్తులకు, దైవజనులకు వాళ్ళకొక నీతి, మనకొక నీతి కాదు. కొత్త నిబంధన పరిచర్యలో దైవజనుడైనా ఒకటే, సంఘ విశ్వాసైనా ఒకటే. ఇద్దరూ కలిసి పోరాడవలసిందే, ఇద్దరూ కలిసి నడిపించబడాల్సిందే, ఇద్దరూ కలిసి ఏకీభవించవలసిందే. ఏమండి, దైవజనుడు సపరేటు, విశ్వాసి సపరేట్ కాదు.
కొత్త నిబంధనలో దైవజనుడికి ఎలాంటి రూల్స్ ఉంటాయో సంఘ విశ్వాసి కూడా అదే రూల్స్ ఉంటాయి. నమ్మేవాళ్ళు ఎవరున్నారు? వాక్యాలు చదవరు, లేఖనాల్లో ఏమున్నాయో చూడరు, ధ్యానం చేయరు, వాళ్ళకి అవసరం లేదు. అందుకనే ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తాను అర్పించుకొనెను, దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలములో మన యందు ఇయ్యబడెను. ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించువాడుగాను అపోస్తలుడుగాను విశ్వాస సత్య విషయములలో అన్యజనులకు బోధకుడుగాను నేను నియమించబడి తిని, నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధము చెప్పుట లేదు. చూడండి, ముగింపులోకి వచ్చేపాటికి నేను సత్యమే చెప్తున్నాను, అబద్ధం చెప్పట్లేదంటే అంటే ఈ విషయాలు ఎంత విలువైనవి అయితే చెప్తాడు చెప్పండి. మనం ఊహించలేం. ఇప్పుడు ఒక్కొక్క వచనం డివైడ్ చేస్తూ చెప్పుకుంటూ వస్తే అర్థమవుద్దండి. రేపు 7వ వచనం ముగించేటప్పుడు దాని వివరణ పూర్తిగా, ఇక్కడ ప్రతి వచనం కూడా వివరించాల్సిందే, ప్రతిది కూడా వివరంగా తెలుసుకోవాల్సిందే ఇక్కడ ప్రతి వచనం కూడా. అందుకని అతి శ్రేష్టమైనది 800 కోట్ల మంది ప్రజల యొక్క రక్షణ ఎందులో పెట్టాడంటే ప్రార్థనలో పెట్టి, అయా వారందరి రక్షణ కొరకు మీరు ప్రార్థన చేయండి. ఎందుకో తెలిసిన, మీకు నెమ్మదిగాను సుఖంగాను మీరు బ్రతకాలంటే అతి శ్రేష్టమైంది, ముఖ్యమైనది, మంచిది, మన రక్షకుని యొక్క చిత్తము నెరవేర్చేది ఏదైనా ఉంది అనంటే సంఘంలో మొట్టమొదట ప్రతి వ్యక్తికి, దైవజనుడికి, విశ్వాసికి ఏది విలువైంది అనంటే ప్రార్థనా జీవితం అనేది విలువైంది. ఇతరుల కొరకు రక్షణ అనేది విలువైంది. ఇతరులను ప్రేమించడం అనేది విలువైంది. గమనించారండి? ఈ రోజుల్లో ఏదైనా సంఘంలోకి ఒక కానుకొస్తే ఇదంతా నాదే అనుకుంటున్నారు సేవకులు. కాదండి, దీనులైన సంఘములో ఉన్న ప్రతి ఒక్కరికి, అయ్యా నాకు లేదు అని అడిగే ప్రతి ఒక్కరికి కూడా పంచిపెట్టాల్సిందే. ఈ రోజున సేవకులు దొరికితే సేవకులు మంచి కార్లు, లోన్లు, వడ్డీలు, చీటీలు వేసుకొని బ్రతుకుతున్నారు. నేనేమంటానంటే ఆదిమ సంఘములో ఉన్న ప్రతి ఒక్కరికి పంచిపెట్టిందండి. నేను దేవుని యొక్క కృపను బట్టి మన దేవుడు బిడ్డలో ఇచ్చిన కానుకలు ఇచ్చినప్పుడు ఒక తల్లి వచ్చి ఏడుస్తూ దీనంగా నిలబడి, అయ్యా నా పరిస్థితులు బాగాలేదని అడిచినప్పుడు 3,000 రూపాయలు ఆ బిడ్డకి, నేను ఆ బిడ్డ జీవితం, కుటుంబం, 2 పసిపిల్లలు ఏడుస్తున్నారు, టక్కున తీసివ్వడం జరిగింది. అడుక్కునే వాళ్ళకు కూడా 500 రూపాయల కాగితాలు ఇవ్వటం జరిగింది నా జీవితంలో. ఇవి నా ఒక్కడికైనా నేను ఎన్నడూ కూడా అనుకోలే. ప్రతి దినము నేను ప్రార్థన చేస్తా ఉంటా, ప్రభా ఈ ప్రతి పైసా నీవు ఉద్దేశించిన ప్రతి ఒక్కరికి సంబంధించి వాడుకోనైనా, ఇది నా కొరకు కాదు కానీ సంపూర్ణంగా నీ చిత్తం చేయడానికి ప్రతి ఒక్క విషయంలో మీరు వాడుకోవడానికి కృపనిమ్మని అడుగుతూ ఉంటాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందండి? ఈరోజు దేవుని ఎదుట నేను చెప్పేది అందుకనే ఆయన పౌలు ఏమంటాడు, నేను సత్యమే చెప్తున్నాను. సత్యం అంటే ఏంటి? వాక్యము చెప్తున్నాడు. వాక్యములో ఉన్న ఆ వాక్యాన్ని పరలోకం అంగీకరించింది. అపోస్తులు ప్రకటించిన సువార్తను దేవుని యొక్క రాజ్యం అంగీకరించింది. తండ్రి అంగీకరించాడు, కుమారుడు అంగీకరించాడు, పరిశుద్ధాత్మ అంగీకరించాడు. అర్థమవుతుందండి? అలాంటి వాక్యం ఉన్నదన్నట్టు నేర్చుకుని ప్రకటించడానికి ఏమైంది? అక్కడ చెప్పబడింది చదివి, ప్రభా ఈ మాట నాకు అర్థం కాలేదు, దీని వివరణ నాకు నేర్పమని అడిగి దాన్ని పొందుకొని బ్రతకడానికి ఏమొచ్చింది? ఇష్టాలు, కోరికలు, ఆశలు, ఈ భూలోక సంబంధమైన వాటిని ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా ఆ అవిశ్వాసుల యొక్క మాటలు వింటూ వాళ్ళను తృప్తిపరచడానికి సేవ చేస్తే ఆ ప్రార్థనలు దేవుని యొద్దకు చేరకపోగా ఒక రోజున మనం మరణించినప్పుడు ఆ మరణం మనల్ని యుగయుగాలు ఆరని అగ్నికి తీసుకెళ్ళిపోద్ది. మనం అందరం కూడా మోసగించబడతాం. అందుకని ఈరోజు రాత్రి అపోస్తలుడైన పౌలు బాల్యదినం నుంచి తిమోతిని పెంచినప్పటికీ కూడా అనేక విషయాల్లో పలుమార్లు హెచ్చరిక చేస్తున్నాడు. నేను అడుగుతాను, నువ్వు చేసే భక్తికి విశ్వాసి అయినా
సేవకులైనా సంఘాలైనా నిన్ను హెచ్చరించే వాళ్ళు ఉన్నారండి? నిన్ను గద్దించే వాళ్ళు ఉన్నారండి? చాలా మంది సేవకులు వాళ్ళ పైన పరిశుద్ధుల్ని పెట్టుకోరండి. వాళ్ళ గద్దింపులకు అవసరం లేదు. వాక్యంలో ఉన్న సత్యాన్ని బట్టి ప్రేమించట్లా, ఆచారబద్ధమైన పండుగలు, మనుషులను సంతోషపెట్టే పరిస్థితులను బట్టి ప్రేమించి మా సంఘం అంటున్నారు. సత్యవాక్యాన్ని బట్టి సంఘం అంటున్నారా? అనరండి. అందుకనే ఈరోజు రాత్రి నిజంగా అండి ఈ మాటలు చెప్పడానికి నా హృదయం కూడా చాలా ఉప్పొంగుతుంది. ఎన్నో సత్యాలు బయటకు వస్తాయి. వారంలో 2 సెక్షన్లు చెప్తున్నాను, 3 సెక్షన్లు చెప్తే బాగుండని అనిపిస్తుంది. కనుక ఈరోజు రాత్రి ఒక ప్రార్థనా జీవితం, 800 కోట్ల మంది ప్రజల యొక్క రక్షణ, ఇది దేవుని యొక్క చిత్తము, ఇది మంచిది, ఇది సంపూర్ణమైందని వాక్యం చెప్తుంది. అలాంటి ప్రార్థనా జీవితం అంటే ఇన్ని కోట్ల మంది రక్షణ మీద, ఈ ప్రార్థన మీద ఈ రక్షణ ఆధారపడి ఉందంటే ఎంత విలువైందో చూడండి. ఈ రోజున ప్రార్థన ఎట్టబడితే అట్ట చేస్తూ, ఎవరికి తోచిన పద్ధతుల్లో వారు అడుగుతూ, ఈ రోజున వాళ్ళ ప్రార్థన పాపంగా మారి వాళ్ళ ప్రార్థన తిరిగి వాళ్ళ ఎదలోనికే వచ్చేటువంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్నారు. జాగ్రత్త, అన్ని పరిస్థితుల్లో ప్రార్థన అంగీకరించబడదు. దేవుని చేత అంగీకరించబడే ప్రార్థన ఉంది, మనం నేర్చుకుందాం. ఈరోజు ఈ సెక్షన్లో, ఈ 7 వచనాల సెక్షన్లో మనం చాలా విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. దేవుడు ఉన్నతమైన ప్రకటన ద్వారా మనలందరినీ దర్శించబోతున్నాడు. కాబట్టి ఈరోజు రాత్రి ఖచ్చితంగా మనం ఈ విషయాలన్నీ నేర్చుకొని ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ దినాన్న ప్రభా మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం మొదటి 7 వచనాలు నాయన కొంచెం క్లుప్తంగా చదువుకోవడానికి, ధ్యానం చేసుకోవడానికి మీరు కృపనిచ్చి మాతో మాట్లాడుతూ వచ్చినందుకు స్తోత్రాలు నాయన. ఎంతో అద్భుతమైన ఉపదేశం, ప్రకటన ఇది మేమందరం నేర్చుకోవడానికి కావలసిన కృపనిచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, విన్నటువంటి బిడ్డలందరి హృదయాన్ని నాయన ఆలోచింప చేయడానికి కృపదయిచ్చేయండి. వాళ్ళు ఇక నుండి నాయన మేమందరం ఇదిగో 800 కోట్ల మంది రక్షణ యొక్క ప్రార్థన ఎంత గొప్ప విలువైందో, ఎంత మంచిదో, ఎంత శ్రేష్టమైందో, నీకు అనుకూలమైందో చెబుతూ వచ్చారు. అలాంటి జీవితాన్ని మేమందరం కూడా కలిగి ఉండడానికి, ప్రార్థనా జీవితం కలిగి ఉండడానికి కృపదయిచ్చే, అది నశించిపోతున్న అనేక ఆత్మల రక్షణ కొరకై ప్రార్థించే ఒక శ్రేష్టమైన అనుభవాన్ని మీరు మాకు ముద్రగా ఉంచి ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ విశ్వాసము ద్వారా పొందుకునే భాగ్యమిచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానములు మనందరికీ తోడైండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు కృప మీ అందరికి తోడైండును గాక. ఆమేన్. లైవ్ లో ఉన్న బిడ్డలందరికీ వందనాలు. సురేష్ అయ్య గారు వందనాలు, ఎబినేజర్ అయ్య వందనాలు, ప్రభుదాస్ అయ్య వందనాలు, సందీప్ అయ్య వందనాలు, సోని తల్లి వందనాలు, దానిలయ్య వందనాలు, అందరికీ వందనాలు. ప్రభు కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్.